అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి అటు వైఎస్ఆర్సీపీలో రాజీనామాల పర్వం రోజు రోజుకి పెరుగుతుంది. అటు వైసీపీ నుంచి టీడీపీలోకి చాలామంది కార్పొరేటర్లు భారీగా చేరుతున్నారు. ఏలూరు నియోజకవర్గం సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి ఆధ్వర్యంలో అందరూ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బడేటి చంటి ఉన్నారు. ఆయనతో సార్ చెప్పండి, రాజీనామాలు మీకు టికెట్ ఇచ్చిన తర్వాత అటు వైఎస్ఆర్సీపీలో రాజీనామాలు పెరుగుతున్నాయి, ఇక్కడ టీడీపీకి వలసలు బాగా వస్తున్నాయి, ఏం చెప్తారు? సామాన్య ప్రజానీకం అయితే వలసలు భారీగా వస్తున్నాయి. ఎందుకంటే నాయకులు కూడా వాళ్ళు కూడా పరివర్తన చెందారు కాబట్టి ఏదైతే ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంక చూస్తున్నారో కార్పొరేటర్లు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజలకు ఏం చేయలేకపోయారు. 4.5 సంవత్సరాల్లో ప్రజలకు ఏదన్నా ఒక తెల్ల రేషన్ కార్డు ఇప్పించాలన్నా, ఒక పెన్షన్ ఇప్పించాలన్నా ఏది కూడా వీళ్ళ చేతుల్లో ఏమీ లేని పరిస్థితి అయిపోయింది. అలాగే పెన్షన్ పోయిన వాళ్ళ గురించి ఏదన్నా అడిగినా, అలాగే అభివృద్ధి రోడ్ల గురించి అడిగినా కూడా ఇక్కడ ప్రజాప్రతినిధి పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే వాళ్ళు సమాధానం కూడా ప్రజలకు ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మగౌరవం కూడా దెబ్బతింది. ఎందుకంటే ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా వాళ్ళని పట్టించుకోవడం కానీ ఏమీ లేదు. ఏదో పాదయాత్రలు కానీ ముక్కుపొడిగా వచ్చి దండాలు పెట్టుకుని వెళ్ళిపోవడమే తప్పితే ప్రజలకి ఏదైతే చేస్తామని చెప్పి పాదయాత్రలో చెప్పారో అది కూడా చేయలేదు. మేము ఈ ఇంట్లో రోడ్డు మీదకి వెళ్తుంటే వాళ్ళు మోహన్ చూపించలేని పరిస్థితిలో ఉన్నాం. మేము కనీసం గౌరవంగా బతకాలి అని అనుకుంటే కనీసం తెలుగుదేశం పార్టీలోకి మేము ఏమి చేయకపోవడం వల్ల మీ తరపున మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు చేస్తున్నామని వాళ్ళు ప్రజల తరపున తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. ఎందుకంటే వలసలు అనేది రోజు నిరంతర ప్రక్రియ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కలిసిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు కూడా వదులుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా రాష్ట్రాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఇద్దరితో కూడా ఆయన, ఎందుకంటే ఆయన ఎంతో అనుభవజ్ఞుడైనప్పటికీ కూడా ఏదైతే యువతని ఆకర్షించగల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయనకు కూడా చేయూతను ఇవ్వాలి. తప్పనిసరిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం చెయ్యి కలుపుదామని ఈ గోలు కూడా పక్కన పెట్టుకుని ఇద్దరు నాయకులు కూడా ఒకటై అనేక సార్లు మాట్లాడుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరైతే ఉన్నారో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఒక సైన్యంలాగా పోరాడాలని చెప్పి తాడేపల్లిగూడెం సభ ద్వారా కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎందుకు 24 సీట్లు తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారినే ముఖ్యమంత్రి చేయవలసి వచ్చింది అనేది కూడా అంతా కూడా వివరణ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు సాగనంపాలనేది కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజానీకాన్ని ఒక ప్రశ్న వేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలని మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రజల దగ్గర ఏ సమాధానం లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా రోజు నిరంతరం కూడా అనేక సమస్యలతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది సామాన్య ప్రజానీకం నుంచి పేయి ధనికుడి వరకు కూడా అందరూ నమ్మడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది అనేది వాళ్ళందరూ కూడా చూడటం జరుగుతుంది. ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి జనసేన పొత్తుకు పూర్తిగా వ్యతిరేకంగా వెళ్తుంది. అది మీ రేపొద్దున మీరు ఎన్నికల పోటీ చేయబోతున్నారు, అది మీకు మైనస్గా మారే అవకాశం ఉందా? అసలు జనసేన పొత్తు వ్యతిరేకంగా వెళ్తుందని మీరు అనుకుంటున్నారు. జనసేన నాయకులందరూ కూడా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి ఇచ్చారో వాళ్ళందరూ కూడా మెయిన్ 4-5 నాయకులతో మేము మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక అక్కడ నుంచి హామీ కావాలని చెప్పి స్తబ్దతగా ఉన్నారు తప్పితే మిగతా క్యాడర్ ఎవరైతే ఉన్నారో మేము పాదయాత్రలో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ మాట శిరోధార్యం, దాంట్లో ఏముండదు. ఎందుకంటే ఎవరైతే కష్టపడిన నాయకులు ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక హామీ వచ్చేంత వరకు వాళ్ళు స్తబ్దతగా ఉన్నారు కాబట్టి తప్పితే మేము వాళ్ళతో మాట్లాడటం జరిగింది. కాకపోతే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటానికి కొద్దిగా తీరిక లేక వాళ్ళని పిలవలేదు, వాళ్ళు పిలిపించుకుని వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరుగుద్ది. ఏదైతే ఒక 10 మంది పైన నాయకులు ఉన్నారో వాళ్ళకు ఒక హామీ ఇవ్వడం జరుగుద్ది. మిగతా 95% క్యాడర్ అంతా కూడా మాతో మమేకమైంది. అనేక మంది, అంటే ఇదేదో వేరే విధంగా కాదు, వాళ్ళకి పవన్ కళ్యాణ్ మాట అనేది వాళ్ళకి ఆజ్ఞ, శిరసావాజ్ఞ. తప్పనిసరిగా వాళ్ళు సుగ్రీవాజ్ఞలాగా వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తెలుగుదేశం పార్టీతో కలిశారో వాళ్ళందరూ కూడా మమేకమై తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఎక్కడైతే కూటమి అభ్యర్థులు ఉన్నా ఆ కూటమికి పవన్ కళ్యాణ్ సైన్యం తప్పనిసరిగా పనిచేస్తే దీంట్లో ఏ విభేదాలు లేవు. అంటే నిన్న జరిగినటువంటి జెండా సభకు సంబంధించి అటు మొన్న దెందులో జరిగిన సిద్ధం సభలో సంబంధించి అందులో సగం మంది జనం కూడా ఇక్కడికి రాలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చంద్రబాబు ఇద్దరు కలిసి సభ నిర్వహించిన జనాలు లేని పరిస్థితి అని చెప్పి వైసీపీ చెప్పి మీరు మరి మీ మీడియా వాళ్ళు కూడా చూసుంటారు. వాళ్ళందరూ కూడా ఏదైతే సిద్ధం సభకు వచ్చారో చాలామంది సగంలోనే వెళ్ళిపోవడం జరిగింది. ఆ మందు బాటిల్ ఇవన్నీ కూడా ఏదైతే మన జెండా సభ జరిగిందో మొత్తం బారికేడ్లన్నీ కూడా
తోసేసుకుని పవన్ కళ్యాణ్ గారు డయాస్ దగ్గరికి వచ్చి జనం అంతా కూడా తండోపతండాలుగా చూడటం జరిగింది. గంటన్నర సేపు. ఎందుకంటే వీళ్ళందరూ కుర్చీలోకి వచ్చినారు. అందరూ కూడా నిలబడే, మేము కుర్చీలు వేసినప్పటికీ కూడా ఒకళ్ళు కూడా కుర్చీలో కూర్చునే పరిస్థితి లేవు. ఎందుకంటే అందరూ కూడా ఒకరికొకరు తొడతొక్కిడి కింద నుంచునే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి సభ గ్రాండ్ సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళు ఇటువంటి ప్రచారం, గ్లోబల్ ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది తప్పితే వాళ్ళు మాట్లాడిన గంటన్నర సేపు కూడా, ఇద్దరు మాట్లాడిన గంటన్నర సేపు కూడా ఎప్పుడో 3ంటికి వచ్చిన వాళ్ళు రాత్రి 9 ఆ సభకు అంతవరకు కూడా ఉన్నారు అని అంటే మరి ప్రజానీకంలో ఎంత వ్యతిరేకత ఉంది, వీళ్ళు ఇచ్చే సందేశం వినాలనే ఆతృత వాళ్ళకి ఏముందనేది. అలాగే మీడియా ద్వారా కూడా వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం 3ంటికి ఎండ ఉన్నప్పటికీ కూడా ఎండని సైతం లెక్క చేయకుండా 3ంటికే రావడం జరిగింది. తప్పనిసరిగా ప్రజానీకం యావత్తు ఎంతమంది వచ్చారో దానికి కొన్ని వందల రెట్లు టీవీల్లో వీక్షించుంటారు. తప్పనిసరిగా ఈ కూటమి అభ్యర్థులు మీకు టికెట్లు ఇచ్చేటప్పుడు తెలుస్తుంది ఎవరికి ఇస్తారని టీవీల మీద కూర్చుని ఆతృతగా చూసే కూటమి అభ్యర్థుల కోసం ఆతృతగా చూస్తున్నారు. వీళ్ళకి ప్రజాదరణ లేదు. ఈ నాయకులు లోపల వెళ్తుంటే వీళ్ళు బలవంతంగా జనాన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. మేము వెళ్తే 50 మందిని మేము తీసుకెళ్తుంటే ఒక 50 మంది ఇంట్లో నుంచి వచ్చి మా ప్రతి ఇంటికి కూడా ప్రచారానికి వాళ్ళు కూడా మాతో అడుగులో అడిగేస్తున్నారు. ఎందుకంటే ప్రజానీకం అందరికీ కూడా తెలుసు ఈ రాక్షస ప్రభుత్వం మళ్ళీ వస్తే మన మనుగడకే ప్రమాదం. రాష్ట్ర వినాశనానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపడానికి ప్రతి ప్రజానీకం కూడా సిద్ధపడి ఉంది. ఇది మొత్తంగా బడ్జెట్ అని చెప్తున్నారు. ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీకి వలసలు వస్తున్నాయి అవన్నీ కూడా అప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి. సాధారణ ప్రజలే కాకుండా నాయకులందరూ కూడా టీడీపీ వైపు క్యూ కడుతున్నారు. అదేవిధంగా సిద్ధం సభ అది వైఎస్ఆర్సీపీకి మైనస్ కాబట్టి వైఎస్ఆర్సీపీ నేతలు మొన్న గ్రాండ్ సక్సెస్ అయినటువంటి జెండా సభ మీద ఆ జెండా సభకు సంబంధించి ఎవరైతే ప్రజాదరణ విపరీతంగా వచ్చిందో అది చూసి తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ నాయకులు జెండా సభ మీద ఇలా విమర్శలు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సభ పూర్తిగా సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళు తట్టుకోలేక ఇలాంటి విమర్శలు చేస్తున్న పరిస్థితి అని చెప్పి బడ్జెట్ చెప్తున్నారు. షంటితో మన RTV ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.